హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఎత్తైన మంచు కొండల మీద జరిగేటువంటి ఒక ఆదివాసీల సంతని అయితే చూడబోతూ ఉన్నాం అన్నమాట. మరి ఆ సంతని చూడడానికి మనం వేకువజామునే బయలుదేరాము. చూసారు కదా, ఇంకా మంచు దుప్పటి విప్పనే లేదు. మరి దారి పొడుగునా మనం చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ని చూస్తూ మనం ఆ గ్రామానికి చేరుకుంటామన్నమాట. మరి ఆ గ్రామం ఏంటా అనుకుంటున్నారా? గత వారం పెట్టాను కదా అండి లంబసింగి వీడియో. అయితే సేమ్ అదే లంబసింగి గ్రామంలో ఆ గురువారం రోజు మధ్యాహ్నం పూట జరిగేటువంటి సంత అన్నమాట. ఇది మరో సంత. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ లొకేషన్స్. మరి ఆ లొకేషన్స్ అన్నింటినీ దాటుకుంటూ చక్కటి ఆ పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మనం లంబసింగి అయితే చేరేసుకున్నాము. లంబసింగి తెలుగువారి ఎవ్వరికి కూడా పరిచయం అక్కరలేని ఒక మంచి పర్యాటక ప్రాంతం కదా అండి. అలాగని ఈ ఊరు చాలా పెద్ద ఊరేం కాదు, చిన్న గిరిజన గ్రామం అన్నమాట. మరి ఈ గ్రామం అయితే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది అండి. మరి ఈ గ్రామంలో ప్రతి గురువారం రోజు వారపు సంత జరుగుతుంది. తెల్లవారుజామున జరిగినటువంటి సంత అనేది మీరు గత వారం చూసారు కదా, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచు దుప్పటి కప్పుకున్నటువంటి సంత అన్నమాట. మరి ఇప్పుడు జరిగేటువంటి సంత ఏంటి అంటే ఆ మధ్యాహ్నం పూట జరిగేటువంటి సంత అన్నమాట. మరి ఈ సంత అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పచ్చని చెట్ల నీడల్లో జరిగేటువంటి సంత. మరి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని వీడియో అంతా చూడండి. చాలా బాగుంది వీడియో అయితే. నువ్వు మంచిది వెళ్ళావు, డబ్బులు పెట్టలేదు. అక్క ఏ ఊరు నుండి వచ్చారు అక్క? ఏ ఊరు? లక్కవరం. చేసేసారా సంత? సంత చేసేసావా? ఏవి సామాన్లు మరి? ఎక్కడ పెట్టేవంటున్నా? అటు పెట్టుకున్నావా? జాగ్రత్త, మరి ఎవరైనా తీసేసుకుంటారా? ఎవరు తీయరా? సరే సరే. ఎలాగండి ఎలాగా? ఉల్లిపాయలు 20 రూపాయలు. ఇది పెద్దది అది 50 రూపాయలు. కొనేసావమ్మా? ఎంతకాలం నుండి కుడుతున్నారు ఇక్కడ మీరు? 40 years నుంచి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఒక జాకెట్ కుడితే ఎంత ఇచ్చేవాళ్ళండి? అప్పుడైతే 8 రూపాయలు ఇచ్చేవారు. 8 రూపాయలు ఒక జాకెట్ కి. ఇప్పుడు అండి? ఇప్పుడు 150 రూపాయలు. లైనింగ్ వేసి కుడితే. ఓహో. లైనింగ్ లేకుండా మామూలు కుడితే 100 రూపాయలు. 100 రూపాయలు. మామూలు ఆర్డినరీ జాకెట్ అయితే 60 రూపాయలు. 60 రూపాయలు. సరే అన్నగారు, నమస్తే అండి. యూట్యూబ్ వీడియోలు తీసుకుంటూ ఉంటా ఉండే. ఏ ఊరు నుండి వచ్చారన్న మరి? ఏంటి? కురుబందులు. కానీ బాగా కొన్నారండి, మంచి మంచి సామాన్లు అన్ని కొన్నారు. పెళ్ళి ఎవరికమ్మా? మీ అబ్బాయికి పెళ్ళి. ఏమేమి కొన్నారు పెళ్లి సామాన్లు? బట్టలు అన్ని సంతలోని కొనేస్తారు చక్కగా. బాగుంది. ఈ బుట్ట దేనికి కొన్నారమ్మా? ఇది అన్నం పోయడానికి. అన్నం ఉడకబెట్టిన అన్నం పోయడానికి బుట్ట కొన్నారు, కొత్త బుట్ట. ఇవన్నీ బట్టలా? బాగున్నాయి. మరి ఇదమ్మా కుండ? ఏం కుండలు? తొగరు కుండలు అంటే పూజ చేయడానికా? పందిరి కింద పెళ్లి అయిపోయాక పోస్తారా? తొగరు కుండలు అంటారు వీటిని. బాగున్నాయి. ఎలా పడిందమ్మా ఒక కుండ? ఇదంతా
ఇది 60. మరి ఇది తీయకుండా కూడా అంతేనా? ఇవన్నీ బట్టలు ఏంటి మరి ఇప్పుడు ఆడించడానికి తెచ్చారు. ఇదిగో వీళ్ళైతే మాత్రం పెళ్లి సంత చేస్తున్నారు. చాలా హడావిడిగా ఉంటది పెళ్లి సంత అయితే. అమ్మ ఏ ఊరు నుండి తెచ్చావమ్మా కుండలు? ఈ ఊరే. బాగున్నాయి. ఎలాగా ఈ పెద్ద కుండ ఎలాగా? రేట్ ఎంతమ్మా అయితే? 300. బాగుంది. ఇప్పుడు వేసవికాలం వస్తుంది కదా, చల్లటి నీళ్ళ కోసం చాలా మంది కొనుక్కుంటారులే, బాగుంటాయి. ఇదిగో ఈ ముంత అయితే భలే ఉంది. ఇదెంతమ్మా? 100 రూపాయలే. అమ్మా ఈ కుండల వ్యాపారం ఎంతకాలం నుండి చేస్తున్నారు? చేస్తున్నామండి. మరి ఇప్పుడు 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 ఒక అబ్బాయే గాని మా కొడుకే, మరి అలాంటి పిల్లలు ఇప్పుడు మానేశారు. మా అత్త మామ చేసిన వ్యక్తి మా కోడళ్ళు. మీరు కోడళ్ళు, మీరు కూడా అదే చేస్తున్నారు. మంచిది. కుండల్లో వంట చేసుకుని తినడం చాలా మంచిది. కాదమ్మా ఈ కుండల్ని చుట్టుపక్కల గిరిజనులు కొంటూ ఉంటారు కదా, ఏ ఏ సందర్భాల కోసం కొంటూ ఉంటారు వాటిని? వంటల కోసం కొంటారు, అది అందరికీ తెలుసు. అది కాకుండా ఇంకా వేరే ఇంకా వేటికి కొంటూ ఉంటారు అంటున్నా? ఏంటమ్మా? పూజ చేయడానికి చిన్న చిన్న పూజలు ప్రతి దానికి కుండ ఉండాలని కొన్ని చేసుకుంటారు. ఒక కళ్ళు చెట్టుకు, ఒక పెళ్ళిళ్ళకి, అన్ని కొంటారు. మరి ఇప్పటికి పెళ్ళిళ్ళు అయితే లైన్ గా అయ్యాలంటే పెళ్లి కొన్నారమ్మా? ఇప్పుడు పెళ్లి కోసం కొన్నారు. అదే 100, 150, 100, 150, 100, 150. అన్న ఏ ఊరు నుండి వచ్చారన్నా? తమిళనాడు. ఈ కోళ్ళని ఏ రకం అంటారు? టర్కీ. ఎలాగా ఇది ఒక్కొక్కటి? 800. తగ్గిస్తారా ఏమన్నా? ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ తగ్గిస్తారా? ఎలా రావచ్చు ఫైనల్ కాస్ట్? టర్కీ కోళ్ళు అంటే తినడానికేనా? నెమల టైప్. ఇలాగా ముక్కులు ఎలా పట్టుకుని ఉంటాయి కదా అనేది. ఇవన్నీ ఇవి బర్మా. ఆహా కాదు, వీటికి వేటికి కూడా మెడ దగ్గర బొచ్చు లేదైతే దాని స్పెషల్ అంతా గుడ్లు పెట్టాలి. ఇవి ఈ కోళ్ళు ఏంటన్నా? గిన్నె కోళ్ళు కదా ఇవి. ఎలాగే పిల్లలు 2 జత 500 తగ్గిస్తారు కదా. ఇవేమో బాతులు పిల్లలు భలే ఉన్నాయి. బాతులు ఆ నల్లగా ఉన్నాయి, మామూలు కోళ్ళు కదా, కడక్నాథ్ కోళ్ళు అవి. మరి ఇవి తెల్లవి వెరైటీగా ఉంది. తెల్లకోడి ఫ్యాన్సీ కోడి ఇది. బాతులు ఎలాగన్నా 2? ఏదన్నా 500ఏనా? నల్లగా ఉన్నవి కడక్నాథ్ కోళ్ళు, అవి 500. ఫ్యాన్సీ కోళ్ళు కూడా 500. ఇక్కడ వేరే వేరే రకాల జాతులు చాలా ఉన్నాయి. ఇవి మామూలు నాటుకోళ్ళు అండి. పెద్దరస నాటుకోళ్ళు. ఎలాంటి వేలగా ఒక్కటి? జత 600. ఇవి చూడండి. అదేం కూడా అంటే నల్లగా తెల్లగా ఉంది. కాదు పెద్ద సైజ్ అవుతాయా? చిన్న సైజ్ కాదు, అల్లవి బట్టవి 400 అన్నారు ఇందాకలే కానీ. నానా కొన్నారు కోడి పెద్దయ్యో. ఏం కోడి ఇది? ఇదేం కోడి? ఇదేం కోడి పెంచడానికి కొన్నారు? ఎలాగా జత? 500. తగ్గించలేదా మరి? మరి అడగవలసింది కదా తగ్గించమని. ఇది అన్నం వార్చుకుని ఏమంటారండి వీటిని? జిబ్బి. అన్నం వార్చుకునేవి అన్నమాట. ఎండలో కూర్చున్నామా, ఆ చెట్టు కింద వేసుకోవాల్సిందే కన్నెతాళ్ళు.
ఎలాగట తమ్ముడు తాడు? 25 రూపాయలట ఒక్కోటి. అక్క బుట్ట ఎంత కొన్నావు అక్క? 150 కొన్నావా? బాగుంది, బుట్టలో సంత చేసుకోవటం అనేది బాగా అనిపిస్తా ఉంది. ఏ ఊరు నుండి వచ్చారు అక్క? డౌనూరా? ఇగో అండి, ఇప్పుడు చెప్పారు కదా పూజల కోసం వాడతారు కుండలు అని చెప్పేసి, చిన్న చిన్నవి చూడండి. ఇవి ఇళ్ళల్లో రకరకాల పూజల కోసం వీటిని వాడతారు అన్నమాట. పుట్టుకకి, చావుకి, పెళ్ళికి, ప్రతి దానికి కూడా ప్రతి క్రతువులో కూడా వీటి యొక్క పాత్ర అనేది ఉంటుందన్నమాట. ఈ పాత్రల యొక్క పాత్ర ఉంటుంది. కుండలు చూడడానికి చాలా బాగున్నాయి గుండ్రంగా. అన్న నమస్తే అన్న. వాటిని దేనికి వాడతారన్న కుండల్ని? ఇది దేవుడి దగ్గరే, దేవుడు పూజలకు వాడతారా? దేవుడి దగ్గరే నీరు పెట్టేసి దేవుడికి నీరు పెట్టడానికి చాలా అందంగా అలంకరించారు. దీనికి డిజైన్ కూడా చాలా బాగుంది. ఎంత అంటే కుండ ఇది? చిన్నది 20 రూపాయల. బాగుంది, చాలా బాగుంది. దేవుడి కుదురుకి దేవుడి ఫోటోల దగ్గర కూరలు వండుకోవడానికి. దేనికంటే? మొక్కుబడి. ఏమైనా పూజలు చేసేటప్పుడు దేవుడికి బోనాలు అవి వండడానికి పని చేస్తాయంట. చిన్న చిన్నవి, ఎంత చిన్నగా ఉన్నాయో మట్టి దాకలు. ఇది ఎంత అండి ఒకటి? మీకు తెలీదా? మీరు అనుకుంటున్నారు, మీరు కొనుక్కునే వాళ్ళే. నాక ఏ ఊరు నుండి వచ్చారక్క? అమ్మా తాసరబాల. మాకు అంతగా అవగాహన లేదు ఇటు సైడ్. ఏమేమి కొన్నారు? ఇక్కడ పూజలకు సంబంధించిన అన్ని సామాగ్రులు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. పూజా సామాగ్రి. ఎర్రగా ఉన్నాయి ఏంటి సార్ అవి? వక్కలు. అదేనండి, అదే కాదు. ఇవి రాళ్ళు 2 రకాలు వేరువేరుగా ఉన్నాయి. అవి సాంబ్రాణి, అది గుగ్గిల సాంబ్రాణి. దానికి దీనికి తేడా ఏంటండి? చిన్నపిల్లకి వేస్తారు సాంబ్రాణి వేస్తారు, చిన్నపిల్లలకి. అమ్మవారికి వేస్తారు, అమ్మవారికి గుగ్గిలం వేస్తారు. అప్పుడు ఇంతకాలం తెలియదు. 2 20 40 60 70. అవి ఎంతటి అక్క? అవి 50 రూపాయలు. ఇవి మీరు పండిస్తారా అక్క, కొనుక్కొస్తారా? కొనుక్కొచ్చి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఇక్కడ కింద అంటే ఎక్కడక్క? మేము కూడా కింద నుండి వచ్చాం. ఉచ్చింపేట. బాగున్నాయి పచ్చిపేటన. మాది కొయ్యూరు. కొయ్యూరు పక్కన రాజుమంగ ఉంది కదా, అదే. అలాంటి కత్తులు అవి 250 పడుతుంది. పెద్ద కత్తి ఎలాగా, చిన్న కత్తి ఎలాగా? 250. అది 250. అది చిన్నదైతేనండి 200. 200. ఫ్యాన్సీ ఐటమ్స్. కొత్త కొత్త బ్రాండెడ్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇవి ఎక్కడ చూడరు ఇలాంటి బ్రాండెడ్లు. అంటే ఒరిజినల్ లాగే అనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక డూప్లికేట్ అన్నమాట. అమ్మ ఏం పప్పులు కొంటున్నావమ్మా? ఏం పప్పులు కొంటున్నావు? అదేం పప్పు? ఉసిరేపప్పు. ఎర్ర కంది పప్పు. ఎర్రగా ఉన్నది. ఎలా? ఒక్క తెల్లికి ఉడికిపోద్ది. ఆ పసుపు ఉన్నది బాగుంటుందా, ఎర్రది బాగుంటుందా? ఇది పులుపు వేసుకోకుండా వండుకోవాలా? బాగున్నాయి. మరి కొనొచ్చు కదా ఈ పప్పులు. ఏం పప్పులు అవి? గిచ్చకందులు, తెల్ల చిక్కుళ్ళు. ఎలా అంటే ఆ లోట ఎలాగా? ఇది 100 రూపాయలా? ఇది ఎలాగా? మరి ఎర్ర కందిపప్పు ఎలాగా? 50 రూపాయలు. ఏ ఊరు నుండి వచ్చావమ్మా? పెద్ద బరడ. ఈ పక్క చుట్టుపక్కల తెలియదులే నాకు. అక్క నువ్వు 2 పప్పులు కొన్నావు కదా, ఈ ఒక 50, ఈ 100 రూపాయలు. ఇవి 100, ఈ 100.
తినడానికేనా విత్తనాలుగా? తినడానికే బాగుంటాయి పప్పులు. ఎర్ర కందిపప్పు. ఏం పప్పు అన్నారు ఇప్పుడు మీరు? ముసిరపప్పు. ఓకే ఓకే ఓకే. అది మన ప్రాంతంలోనే పండుతుందండి? ఒరిస్సాకి వెళ్ళి పండుతుందా? కాదండి, నాకు డౌట్, ఇది మామూలు కందిపప్పుకి రంగు కలుపుతారా? అది పండేదా ఆ రంగు పండుతుందా? వాళ్ళు దాని పుట్టుకే అలాంటిది. ఎర్ర కందిపప్పు. ఏమేం కొన్నావా? మా కొనేసావా సామాన్లు? ఇంకా టమాటా కొనాలి. ఎక్కడి నుండి వచ్చారయ్యా? ఏ ఊరు నుండి వచ్చారు? లచ్చంపేట, నర్సీపట్నమా? ప్రతి వారం వస్తారు ఇక్కడికి? లంబసింగిలో ఆ పనస చెట్టు కింద చిన్న సెలూన్ షాప్ అన్నమాట. బాగుంది సార్. ఎప్పుడో పూర్వకాలం సెలూన్ షాప్లా ఉంది మీది. ప్రతిరోజు తీస్తారండి? వారానికి ఒకసారి వస్తారా? వారానికి ఒకసారి వస్తారా? ఆహా. ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయండి? ఇది ఒక్కటేనా? ఇది ఒక్కటే సెలూన్, వారానికి ఒకసారి తీస్తారు. ఓడి అమ్మ, ఈ కత్తులు ఎలా ఉన్నాయో. ఈ దేనికి తమ్ముడు ఈ కత్తులు? సెంటరింగ్ కర్రలా? సెంటరింగ్ కూడా ఇలాంటివి వాడతారా? ఇదైతే మటన్ కత్తిలా ఉంది. మటన్ కత్తిది బాగుంది. ఎంత ఈ కత్తి? అంతా మటన్ కత్తి? ఆహా. అక్క, అన్నం కల్లక్క ఇది చాలా రోజులు అవుతుంది చూసి. ఒకసారి ఇలా పోయి అక్క పైన తేల్చి. మీరే తయారు చేస్తారక్క? ఇది ఎప్పుడు తయారు చేస్తారు? ఇది ఆదివారం తయారు చేస్తారా ఈ కళ్ళు? మరి ఆదివారం అంటే ఈ రోజు లక్షవారం కదా, ఇన్ని రోజులు ఉంటుందా? ఓహో, ఆదివారం ఊరబెట్టి బుధవారం నీళ్లు కలిపి ఈ రోజు పట్టుకొస్తారా గురువారం రోజు? ఓకే. దీంట్లో మంది వేస్తారక్క? అది చిన్న ఉండల్లా ఉంటాయి కదా, వేస్తారా మీరు? ఓకే. ఎంత ఈ లోట ఎంత? అది 10 రూపాయలు. ఇది జీరికల్లు. చెక్కలు వేస్తారా ఇవి? చెక్కలే. ఓకే ఓకే. దోకి బాగా ఉంటాయి, దోకులతో తాగితే కదన్నా. కాదు, ఏం కల్లన్నా అది? అది మడ్డి కల్ల, జీరికల్లా? జీరికల్లే, చెట్టు కల్లే. అమ్మా, ఏటమ్మా అది బుట్టలో? అక్క, కంచి సెంపులు కొన్నావా? ఎంత అక్క? 2 సెంపులు ఒకసారి చూపించు. ఎంత 2 సెంపులు? ఒక్కొక్కటి 450 రూపాయలు. అబ్బో, దేనికి అక్క ఇవి? దేనికి వాడతారు? మామూలు కొనుక్కున్నారా పూజకా అని? మామూలుగానే. అన్న, ఇది ఏంటన్నా? అది పకోడీనా? పకోడీ. అది పెద్ద పెద్దగా ఉన్నాయి పండుగలు పండుగలే. ఒక కాటన్ చొక్కా 100 రూపాయలు, ఒక బనియను 100 రూపాయలు హోల్సేల్ రేటు. ఒక పాయింట్ 200, ఒక జీన్స్ పాయింట్ 200, ఒక 100 రూపాయలు హోల్సేల్ రేటు. పెద్దయ్యా, ఏ ఊరు నుండి వచ్చావు? గొప్పులపాలెం. ఆహా. ఎంత ఇది ఇది చాట? 60 రూపాయలు. 160 రూపాయలా? బాగుంది.
160 రూపాయలు. ఇదే డంగరేనా అంటారు దీన్ని? డంగర్ ఎంత? 250 రూపాయలు. పెద్దదైతే 350. ఈ బుట్టలు బాగున్నాయి. దేనికి వాడతారన్న ఈ బుట్టలు? అన్నిటికీ పెళ్ళిళ్ళకి అన్నము వార్చుకుంటారట కదా. ఇది ఎంత ఈ బుట్ట? 370. తగ్గిస్తారా? రేటు తగ్గుతుంది అంటున్నా. ఎంత ఎలాగొస్తుంది? 300కి వస్తుందా? సరే అమ్మ. అదేంటమ్మా ఎర్రగా ఉంది? ఆ ఎర్రగా ఉంది అదే పాలకోవా. పాలకోవా. అది ఎర్రగా ఉంది, కొత్తగా అనిపిస్తా ఉంది, ఎప్పుడు చూడలేదు అలా. ఏంటిది? బూరెలా బోండాలా? బోండాలు ఎంత ఇలాగా? 20 రూపాయలు. 20 రూపాయలకి 6 బోండాలు, 7 బోండాలు. బాగున్నాయి. ఓడి అమ్మాయి కాజు ఎంత పొడవు ఉంది? ఇదిగో ఇలా చూడండి, ఎంత పొడవు ఉందో చూడండి. చాలా పెద్దగా ఉంది కాజు అయితే మాత్రం. అమ్మాయి వేం దుంపలమ్మా? అవి అడవి దుంపలా? అంటే దానికి ఏదో ఒక పేరు ఉంటది కదా. పిండి దుంపలు అంటారు వీటిని. మీకు దొరకవా? మాకు కొనుక్కున్నారు. దొరుకుతాయి కానీ మేము మీరు వెళ్ళలేరా? మనిషి అంత గొయ్యి తేవాలంటే ఇంకా అంత కష్టపడలేకపోతున్నారు. ఇవి ఎంత మా పోగు ఎంత? ఆహా, ఓకే 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 ఓకే. పిండి దుంపలు. ఇదిగో ఇది కూడా పిండి దుంపే. ఇదిగో ఎలా ఉన్నాయో పిండి దుంప. ఇది ఎప్పుడు తవ్వారక్క? నిన్న తవ్వినయా? 50 అయ్యి. ఎంత టకావి? లోట 50 రూపాయలు. ఇలా తీసుకుంటా. ఇదిగో ఇలా వస్తుంది. అలా పప్పు తీసుకొని తినాలా? తినండి తినండి. నిండలేదు మళ్ళీ కొన్ని. అమ్మా, ఇది మీరే కోసుకొచ్చారా? మీరు కొన్నందే. అక్క సంతలు అయిపోయినాయా? ఏ ఊరు నుండి వచ్చారా అక్క? బావడా. అయిపోయినాయి సంత సామాన్లు మొత్తం. సంతలు అయిపోయినాయి. ఏ ఊరు వెళ్తున్నారమ్మా? తాండుపాలెం నుండి వచ్చారా? గట్టిగా కొన్నారు తాండుపాలెం జట్టు. మీ పట్టణాల్లో అయితే ప్రతిరోజు సంతలాగే ఉంటుందండి. కానీ మా కొండ ప్రాంతాల్లో మాత్రం వారానికి ఒకసారి ఇలాంటి వారపు సంతలు జరుగుతాయి అన్నమాట. జరగాలి కూడా. ఎందుకంటే ఈ సంతల మీద ఆధారపడి చాలా కుటుంబాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో జీవిస్తూ ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా లంబసింగి వీడియో అయితే మాత్రం మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ watching our channel.